సనాతన ధర్మంలో ఆలయాలు చాలా ప్రధానమైనవి. ఈ ఆలయంలో ఉండేటువంటి కళలు కానీ, విజ్ఞానం కానీ, వాస్తుశాస్త్రం కానీ ఇవి చాలా ఉన్నతమైన శిఖరాల్లో ఉంటాయి. ఇప్పుడుండేటువంటి సైన్స్ కంటే కొన్ని లక్షల రెట్లు ముందుగానే ఉంటాయి. ఆలయాల్లోనే 64 కళలు వృద్ధి చెందాయి. ఆలయాల్లో ఉండేటువంటి వాస్తు విజ్ఞానం కానీ, ఆ శిల్పశాస్త్రం కానీ, దాన్ని పరిశీలన చేస్తూ ఉంటే వచ్చేటువంటి ఆనందం కొన్ని లక్షల కోట్లిచ్చినా రాదు. భారతదేశంలోకి మొగలాయిలు చొచ్చుకుని వచ్చి వారి ఆధిపత్యం స్థిరపరుచుకున్నాక వారు మొట్టమొదటగా నాశనం చేసింది ఆలయాలని, తర్వాత బ్రాహ్మణుల్ని, తర్వాత గోవుల్ని, తర్వాత కుటుంబ వ్యవస్థని. వీటన్నిటినీ వారు సమూలంగా నాశనం చేయటానికి చాలా పెద్ద కంకణం కట్టుకున్నారు. అందులో ఈ ఆలయాలను కొన్ని వేల ఆలయాలను కూల్చివేశారు. కొన్ని లక్షల మంది బ్రాహ్మణుల యజ్ఞోపవీతాలు తెంపేశారు. వారి గొంతుకలు కూడా కోసేశారు. కొన్ని లక్షలాది గోవుల్ని సంహరించారు. ఈ గోవుల్ని, బ్రాహ్మణుల్ని తిరిగి తీసుకొని రాలేం. కానీ మన ఆలయాలను ధ్వంసం చేసిన వాటినైనా తిరిగి నిర్మించుకోగలం అన్న విషయాన్ని అహల్యాబాయి హోల్కర్ గారు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని భారతదేశంలో పురాతనమైన ఆలయాలు, అప్పుడు నిర్మించబడినటువంటి ఆలయాలను కూల్చేసిన వాటిని కొన్ని వందలాది దేవాలయాలను తిరిగి నిర్మించిన మహాధర్మమూర్తి శ్రీ అహల్యాబాయి హోల్కర్ గారు. ఈరోజు అహల్యాబాయి హోల్కర్ గారి జన్మదినం. మనందరం ఆ అహల్యాబాయి హోల్కర్ గారికి పాదాభివందనం చేయాలి. సనాతన ధర్మంలో ఆలయాలు చాలా ప్రధానమైనవి. ఈ ఆలయంలో ఉండేటువంటి కళలు కానీ, విజ్ఞానం కానీ, వాస్తుశాస్త్రం కానీ ఇవి చాలా ఉన్నతమైన శిఖరాల్లో ఉంటాయి. ఇప్పుడుండేటువంటి సైన్స్ కంటే కొన్ని లక్షల రెట్లు ముందుగానే ఉంటాయి. ఆలయాల్లోనే 64 కళలు వృద్ధి చెందాయి. ఆలయాల్లో ఉండేటువంటి వాస్తు విజ్ఞానం కానీ, ఆ శిల్పశాస్త్రం కానీ, దాన్ని పరిశీలన చేస్తూ ఉంటే వచ్చేటువంటి ఆనందం కొన్ని లక్షల కోట్లిచ్చినా రాదు. భారతదేశంలోకి మొగలాయిలు చొచ్చుకుని వచ్చి వారి ఆధిపత్యం స్థిరపరుచుకున్నాక వారు మొట్టమొదటగా నాశనం చేసింది ఆలయాలని, తర్వాత బ్రాహ్మణుల్ని, తర్వాత గోవుల్ని, తర్వాత కుటుంబ వ్యవస్థని. వీటన్నిటినీ వారు సమూలంగా నాశనం చేయటానికి చాలా పెద్ద కంకణం కట్టుకున్నారు. అందులో ఈ ఆలయాలను కొన్ని వేల ఆలయాలను కూల్చివేశారు. కొన్ని లక్షల మంది బ్రాహ్మణుల యజ్ఞోపవీతాలు తెంపేశారు. వారి గొంతుకలు కూడా కోసేశారు. కొన్ని లక్షలాది గోవుల్ని సంహరించారు. ఈ గోవుల్ని, బ్రాహ్మణుల్ని తిరిగి తీసుకొని రాలేం. కానీ మన ఆలయాలను ధ్వంసం చేసిన వాటినైనా తిరిగి నిర్మించుకోగలం అన్న విషయాన్ని అహల్యాబాయి హోల్కర్ గారు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని భారతదేశంలో పురాతనమైన ఆలయాలు, అప్పుడు నిర్మించబడినటువంటి ఆలయాలను కూల్చేసిన వాటిని కొన్ని వందలాది దేవాలయాలను తిరిగి నిర్మించిన మహాధర్మమూర్తి శ్రీ అహల్యాబాయి హోల్కర్ గారు. ఈరోజు అహల్యాబాయి హోల్కర్ గారి జన్మదినం. మనందరం ఆ అహల్యాబాయి హోల్కర్ గారికి పాదాభివందనం చేయాలి.